మెరుపు కలలు మెరుపు కలలు. లేనన్నా మన ఇల్లు వచ్చింది, వెళ్దామా? ఏం నాన్నా? ఏంటమ్మా, ఏం కావాలి? నువ్వేం అడిగినా ఇస్తాను. చెప్పు. చాక్లెట్స్ కావాలా? చెప్పు నాన్న. బిస్కెట్స్ కావాలా? చాక్లెట్స్ కావాలా? నీకేం కావాలి మరి చెప్పు. నాన్న మీద కోపం వచ్చిందా? నేను చెప్పాను కదా అలా కార్ దిగొద్దు అని. అయినా నువ్వు నా మాట వినకుండా కార్ దిగి వెళ్ళిపోయావు. అలా ఎందుకు చేసావు చెప్పు. అమ్మ కనిపించింది, అందుకే ఏడ్చాను. కానీ అమ్మ మాయమైపోయింది. చూడమ్మా, చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తారా చెప్పు. నాన్న, చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి రారు? మనం ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ మనం మన ఇంటికి వస్తాం కదా. మరి అమ్మెందుకు రావడం లేదు నాన్న? అది సరే కానీ నీకేం కావాలి? ఏం కొనివ్వమంటావు చెప్పు. నీకేం కావాలో చెప్పు. చెప్పు చిట్టి తల్లి, ఏం కావాలి నీకు? నాన్న, నాకు అమ్మ కావాలి. దేవుడిని అడిగి తీసుకొస్తావా? నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? మీ అమ్మ లేదు, తను రాదు. అమ్మ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా. నీకేం కావాలో చెప్పు. ఇంకోసారి అమ్మ అన్నావంటే అది కాదమ్మా. దా, అమ్మ లేదు, నువ్వు తనని మర్చిపోవాలి. నీకేం కావాలన్నా నాన్న అడుగు, సరేనా? నాకు అమ్మ కావాలి నాన్న, అమ్మ కావాలి నాన్న. పూజ, నిన్ను ఎంత దూరం పెట్టినా, పాప దృష్టిలో నిన్ను చంపేసినా నువ్వు నన్ను సాధిస్తూనే ఉన్నావు, సాధిస్తూనే ఉన్నావు. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? వద్దు మేడం. ఎందుకు వద్దంటున్నావు? నేను వద్దనంటున్నది ఇన్వెస్టిగేషన్ గురించి కాదు మేడం. మరి అదే మేడం, ఇంకొన్ని రోజుల్లో నిత్య గారితో ఈయనకి పెళ్లి జరగబోతుంది. ఇలాంటి డేంజరస్ మిషన్లో తనని ఇన్వాల్వ్ చేయడం నాకు నచ్చడం లేదు మేడం. ఇది నేను ఒక్కదాన్ని చేయగలను మేడం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఒక్కదానివే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ మొత్తం ఒక్కదానివే కొట్టేయాలని చూస్తున్నావా? నేనే నీలాగా స్వార్థంగా ఆలోచించే మనిషిని కాదు. నీకు పెళ్లి కదా, ఇదేమో చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ఎందుకు రిస్క్ తీసుకుంటావని చెప్తున్నానంతే. ఎందుకు ప్రతిదానికి నా పెళ్లిని మధ్యలోకి తీసుకొస్తున్నావు? పెళ్లి అవుతుంది కదా అని భయపడి ఇంట్లో కూర్చోమంటావా? నేనెప్పుడైనా ఒకే తీరుగా ఉంటాను. అయినా నాకిన్ని చెప్తున్నావు, ఇంత ప్రమాదమైన పనిని నువ్వు ఒక్కదానివి ఎలా చేయగలవు? ఆ రోజు మన ముగ్గురం ఉన్నా కూడా ఆడిటర్ని తప్పించుకోకుండా చూడలేకపోయాం. చివరకు తను ఇచ్చిన ఎవిడెన్స్ కూడా మిస్ చేసుకున్నాము. దానివల్ల అర్థం కావడం లేదా మామయ్య గారి కేసు ఎంత ప్రమాదకరమో? ఒక్కతే చేస్తుందంట, ఒక్కతే. అవును, నేను ఒక్కదాన్ని సాల్వ్ చేయగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. నేను నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇది నా డ్యూటీ.
నా డ్యూటీ నేను చేద్దామనుకుంటున్నాను. దీనికి నీ పర్మిషన్ అక్కర్లేదు. ఇది నీ డ్యూటీ కావచ్చు, కానీ ఇది మా నాన్నగారి గౌరవానికి సంబంధించిన విషయం. నాకు ఎమోషనల్గా కనెక్ట్గా ఉన్న కేసు. మా నాన్నగారి కేసు నేను సాల్వ్ చేసుకోగలను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఇది నా మేనమామ కేసు. ఈ విషయంలో నీకెంత బాధ్యత ఉందో నాకంతే బాధ్యత ఉంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నేను ఫీల్డ్కి వెళ్ళి తెచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు ఆఫీస్లో కూర్చొని డిజిటల్ డాక్యుమెంట్ రెడీ చెయ్యి. ఆహా, నువ్వే ఇంట్లో కూర్చుని నీ కాబోయే భార్యకి సహాయం చెయ్యి. నేను మా నాన్నగారి కేసు సాల్వ్ చేసుకోగలను. నీ సహాయం నాకు అక్కర్లేదు. మేడం, ప్లీజ్ మేడం, ఇది నేను ఒక్కదాన్నే చేయగలను. ఇందులో ఇంకో మనిషి ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. చూసారా మేడం, చూసారా? ఒంట్లో కేజీ కండలేదు కానీ బుర్రలో ఎంత పొగరుందో చూశారు కదా మేడం. ఎందుకు మేడం తనకంత పిచ్చి? తను చేయబోయే పని ఎంత ప్రమాదకరమైందో తనకి తెలియడం లేదు. ఇప్పుడైనా నీ మనసులో ఉన్న విషయం బయటకొస్తుందేమో ట్రై చేద్దాం. అలా ఎందుకు అనుకుంటున్నావు వాసు? తను నిజంగానే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీకెలాంటి ప్రమాదం రాకూడదని తను ఆలోచించుంటుందేమో కదా. లేకపోతే నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తనకేమైనా కోపం వచ్చిందా? అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే తనకెందుకు మేడం? నా పెళ్లితో ఆవిడకేంటి సంబంధం? దేవుడా, నేనేదో వాసు మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే సంయుక్త ఇలా వచ్చిందేంటి? నువ్వు నిత్యని చేసుకున్నా, కొండ మీద కోతని చేసుకున్నా నాకెలాంటి ప్రాబ్లం లేదు. అనవసరంగా నా విషయాల్లో నువ్వు స్ట్రెస్ తీసుకోకు, సరేనా? నేను వెళ్తాను మేడం. ఈ పిచ్చిది చేస్తున్న పనులకు నాకు పిచ్చెక్కేలా ఉంది. మేడం, మీరు చెప్పిన కేసు మీద నేను వర్క్ చేస్తాను మేడం. ఓకే ఓకే. వీళ్ళేంటి ఇంతలో గొడవ పడుతున్నారు? వీళ్ళ మధ్య గొడవ మరింత ముదిరేలా ఉందే. సంయుక్త, రామ్మా, భోంచేద్దు గాని. మీరు తినండి అత్తయ్య, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. వాసు, రారా భోంచేద్దు గాని. లేదమ్మా, నాకు కాస్త టైం పడుతుంది. ఆఫీస్ వర్క్ మీద చాటింగ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. పిలిస్తే రారా, చెప్తా మీ పని. అమ్మా, అమ్మా, వాసు, అమ్మా, అమ్మా సంయుక్త, త్వరగా రండి ఇద్దరు. అత్తయ్య, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అరే, కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది అత్తయ్య? అత్తయ్య, నాకేం కాలేదు. అత్తయ్య, కూర్చోండి, కూర్చోండి, మీరిద్దరు కూర్చోండి, కూర్చోండి. అత్తయ్య, నాకిప్పుడేం వద్దు. ఎక్కువ మాట్లాడద్దు. భోజనానికి రమ్మంటే పనుందని రావడం లేదు. మర్యాదగా ఇద్దరూ తినండి. అది కాదత్తయ్య.
ఆంటీ నాకు కూడా పెట్టండి. నీకు వీళ్ళ ఎంగిలి ఎందుకమ్మా? నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చో, నీకు అత్తయ్య గారికి వడ్డిస్తాను. తిను. పర్వాలేదా ఆంటీ? నేను వాసు పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇంకా ఎంగిలేంటి? అదేం కాదు, పెట్టండి. అయ్యో వద్దమ్మా. చేసుకోబోతున్నారు కానీ చేసుకోలేదు కదా, బాగుండదు. నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, 2 నిమిషాల్లో వీళ్ళకి తినిపించి నీకు వడ్డిస్తాను. వాసు. అమ్మా. ఇలా ఎంగిలి సంయుక్త వాసు తినొచ్చా ఆంటీ? బ్రహ్మాండంగా తినచ్చమ్మా, ఎందుకంటే వీళ్ళది రక్త సంబంధం. పైగా వరసైన వాళ్ళు. వీళ్లకు ఎంగిలి దోషం ఉండదమ్మా. ఎందుకంటే నేను నా తమ్ముడు ఎంగిలి పంచుకున్న వాళ్ళమే కదా. ఒకే పళ్ళెలో తిన్నవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు, అంతే. మీరు తినండి. అత్తయ్య, మీ అబ్బాయిని పెద్ద పెద్ద ముద్దలు పెడుతూ నాకు మాత్రం చిన్న చిన్న ముద్దలు పెడుతున్నారు. ఇది న్యాయమా? వీడు నా కొడుకైనా నువ్వు నా కోడలివమ్మా. అదేనమ్మా, మేనకోడలివి వాడికన్నా నీకే ఇక్కడ ఎక్కువ హక్కుంటుంది. అది కాదా ఆంటీ? అమ్మ చెప్పింది కదా నిత్య, ఇంకెందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? వెళ్ళి అక్కడ కూర్చోపో, అమ్మ వచ్చి వడ్డిస్తుంది. ఒకవేళ ఆకలి వేస్తే నువ్వే వడ్డించుకో. మేడం నవ్వుతుంది. ఇన్ని రోజులైంది నువ్వింత ఆనందంగా ఉండి. నిన్నిలా చూస్తుంటే చాలు నాకు కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఈ ఆనందాన్ని మీకు మిగిల్చనివ్వను, నాశనం చేస్తాను. సంయుక్త, గుర్తుందా? మిస్ ఇండియాకి ఇంకా కొన్ని వారాలే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నాకేం కావాలో లిస్ట్ ఇస్తూ ఉంటాను, రెడీ చేస్తూ ఉండు. మీరెంత సంతోషంగా ఉన్నట్టు నటించినా ఈ సౌందర్యం ఒక్కటి చాలు మీ ఆనందాన్ని నాశనం చేయడానికి.
పొద్దున్నే ధర్మ తెచ్చేసారు వచ్చారేంటి? రేయ్, ఇక్కడే ఆగు. ఎందుకు వచ్చావు? వెళ్ళు అవతలికి. ఏయ్ వదులు! సార్ నా గురించి ఇంటికొస్తే ఇక్కడే ఆగమంటావేంటి? మీరు లోపలికి రండి సార్. మేము అతని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవడం లేదని ఏకంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు నువ్వు? చూసావా అమ్మా, నీ పెద్ద మేనకోడలు ఎంతకు తెగించిందో? ఈ పెద్ద మనిషితో పెళ్లి కోసం నిశ్చయ తాంబూలంతో ఏకంగా ఇంటికే పిలిపించింది. ఏంటి విమలా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? సంగీతేమో చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఈవిడ గారేమో వయసులో తనకన్నా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి ఈవిడ గారిప్పుడు ఏకంగా పూలు పండ్లు తీసుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఏంటి సౌందర్య ఇది? నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతోందా? నిన్నటి వరకు పెళ్లి చేసుకోమని సంయుక్త నిన్ను ఎంతగా బతిమలాడినా ఒప్పుకోని నువ్వు ఈరోజు ఇతనితో పెళ్లికి సిద్ధపడ్డావంటే మాకేం అర్థం కావడం లేదమ్మా. ఈ విషయం భానుకి తెలిస్తే తట్టుకోలేదు. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయమ్మా. నిజంగా నీకు పెళ్లి చేసుకోవాలనుంటే మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా మేం పెళ్లి జరిపిస్తాం. సౌందర్య, ముందు వాళ్ళని పంపించేయి. ఆపుతారా? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అవకాశం దొరికింది కదా అని మీకు మీరు ఊహించుకొని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. కళ్ళెదురుగా కనపడుతుంటే మేము ఊహించుకోవడమేంటే? నీకు మతిగాని పోయిందా? నాకు మతిపోవడం కాదు, మీరే విషయం ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇదంతా? ఈ తాంబూలాలేంటి? ఈ మనుషులేంటి? ఎందుకు వీళ్ళంతా నాకు కూడా ఏం చెప్పకుండా వచ్చారు? రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అటు చూస్తావేంటి? నోరు తెరిచి సమాధానం చెప్తావా, లేక 4 తగిలించి ఇలా ఎందుకు చేసావో తెలుసుకోమంటావా? చెప్పు. చెప్తావా 4 తగిలించమంటావా? ఆపుతావా? 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 ఆపుతావా?
నేనే రమ్మన్నాను. హా? సార్ అందరూ 2 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అందరికీ తెలుస్తుంది. సార్, మీ అబ్బాయిని రమ్మని చెప్పండి. తాంబూలాలు మార్చుకున్నా. లంకాపతి రావణ